పెరుగుతున్న అంతరాలతో దేశంలో అంతర్యుద్ధానికి అవకాశం ఉందన్నారు బీసీ రాజ్య అధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్. సామాజిక న్యాయ సాధనతోనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా కులగణనతో ఇది సాధ్యమన్నారు. ప్రజాభీష్టాన్ని విస్మరిస్తే ప్రభుత్వ మనుగడ కష్టమన్నారు. ప్రాంతీయ పార్టీలు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థుల్ని ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపు తర్వాతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు దాసు సురేష్. ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి 74% సంపద 10% సంపన్న వర్గాల దగ్గర ఉంటే అట్టడుగు వర్గాల దగ్గర ఉన్నది మాత్రం కేవలం 4.1% మాత్రమే. ఈ ఓట్లు పెట్టడం ఎందుకు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు, ఈ ఓట్లు అనేటటువంటి ఎన్నికల ప్రక్రియనే ఎందుకు మనం చేసుకోవాలి? దీన్ని కూడా మనం వేరే వేయొచ్చు కదా. ప్రభుత్వానికి తెలుసు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల తర్వాత రిజర్వేషన్ కల్పించాల్సింది ఓబీసీ వర్గాలకైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన హారిజాంటల్ యొక్క రిజర్వేషన్ ప్రాసెస్ ని పక్కన పెట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల తర్వాత మహిళా రిజర్వేషన్లు, వర్టికల్ రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు కంపల్సరీ వాళ్ళకి వర్గీకరణ చేయాలంటే మీరు వాళ్ళ యొక్క కులగణన జనగణన చేయాల్సిందే కదా. మరి అదే జనగణనలో కనుక బీసీల జనగణన చేసేది ఉంటే బీసీలకు పెద్ద ఎత్తున